దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చింది. అప్పుడు ఆదాము ఇట్లను చాలు స్తోత్రం దేవా, పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు అయ్యా. మేము అందరం స్త్రీలుగా కూడుకొని ఉన్నాం ప్రభా. ఇదే కాలము మీరు మా అందరితో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని మేము ఎలా పురుకొల్పుకోవాలో, ఎలా బలపరుచుకోవాలో తండ్రి, నీ వాక్యం చేత మాత్రమే మేము కట్టబడతాము అయ్యా. మా అందరినీ మీరు ఆదరించి ఉదయాన్ని ప్రభా నీకు వందనాలు. నీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచమని అయ్యా. నేను కాదు ప్రభా, నా జ్ఞానము నా తెలివి కాదయ్యా. నన్ను సంపూర్ణంగా నీ స్వాధీనంలో తీసుకొని ప్రభా మీరు ఏం మాట్లాడనుకుంటున్నారో నీ బిడ్డలతో మీరు మాట్లాడి సహాయం చేసి మాతో మీరు ఉండి ఈ యొక్క ప్రభా మెసేజ్ అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి. ఏ నామం తెలిసి ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరికీ ప్రైజ్ లాడండి. ఈ స్త్రీల గురించి ఎక్కువగా మాట్లాడడమే నాకు కొంచెం ఇష్టం. దేవుడు నాకు ఇచ్చిన తలంపు కూడా. అయితే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, దేవుడు స్త్రీని పక్కటెముక నుంచే ఎందుకు తీసుకున్నాడు అని ఎవరికైనా వచ్చిందా అండి? చెయ్యి కానీ లేకపోతే వెన్నెముక కానీ తొడ ఎముక కానీ తీసుకోవచ్చు కదా అని నాకైతే వచ్చింది డౌట్. ఎట్లా వచ్చిందంటే వచ్చింది రమక్క, వచ్చిందా? నా పేరు మారదు కానీ నాకు ఇట్లా షేర్ చేసే వాళ్ళు చెప్పే వాళ్ళు తక్కువ. ఎవరిని అడగదామన్నా దిగ్గు. దేవుడు నాకైతే కొన్ని ఆలోచనలు ఇస్తున్నాడు. దేవుడు పక్కటెముకను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ప్రభా? స్త్రీని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది పక్కటెముక నుంచి? తొడెముక కూడా చాలా గట్టిగా పటిష్టంగా ఉంటది కదా. లేకపోతే వెన్నెముక, ఇంకా వెన్నెముక ఏమంటారు, బాడీ అంతటికి అదే కదా బేస్ అని ఒక ఆలోచన ఉండే. దేవుడు నాకు కొన్ని ఆలోచనలు ఇస్తున్నాడు. ఎట్లా అంటే స్త్రీని పక్కటెముకతో పోలుస్తూ ఉంటుంది. ఫస్ట్ ఎముకల్ని మనం చూసుకుంటే ఫస్ట్ అవి ఎట్లుంటాయి అంటే గట్టిగా ఉంటాయి బయటికి, కానీ లోపల గుజ్జు అనేది ఉంటుంది కదా, మూలుగా అనేది ఉంటుంది, అది మెత్తగానే ఉంటుంది. బట్ బయటికి మాత్రం చాలా పటిష్టంగా ఉంటుంది. అయితే ప్రభా ఏంటి, ఎందుకు మరి మిగతా ఎందుకు తీసుకోలేదు అని నాకు అనిపించింది. అయితే కొన్ని విషయాలు ఒకసారి నేను ఒక సేవకుడిగా ఒకటి బుక్ చదివిన. ఆ బుక్ లో రాసి ఉంది దేవుడు స్త్రీని ఎందుకు పక్కటెముక నుంచి తీసుకున్నాడు అంటే నాకు ఆ బుక్ ద్వారా ఒక ఆన్సర్ దొరికింది. సో అది కూడా అదే మీతో షేర్ చేసుకుంటాను. అదేంటిది అని అంటే పక్కటెముకలు అంతా యూనిటీగా పనిచేస్తాయి అంట అవి. ఇప్పుడు మనం శ్వాస తీసుకున్నప్పుడు అవి అన్నీ ఒకేసారి పైకి వెళ్ళి కిందికి అట్లా చాలా యూనిటీగా పనిచేస్తాయి అంట అవి. ఎట్లా అంటే మళ్ళీ ఫ్లెక్సిబుల్, బెండ్ అవుతూ ఉంటాయి. ఇట్లా వచ్చినప్పుడు మనకు గుర్తు అనిపిస్తుంది కదా, అది లోపలికి వెళ్ళి వచ్చినట్టుగా, తర్వాత బెండ్ అవ్వడం, తర్వాత యూనిటీగా పనిచేయడం, అది ఒక్కొక్కటి పనిచేయదు. అయితే నేను అనుకున్న ఎందుకు బెండ్ అవ్వాలి అని అంటే స్త్రీలంటే ఇంట్లో బెండ్ అవ్వాలంట. నేను కాదు కుదరదు నేను ఇట్లనే ఉంటా అంటే అవ్వదంట. లోబడాలి, పురుషులకు లోబడాలి. ఏ విషయంలో అంటే అన్ని విషయాల్లో లోబడాలి. తర్వాత ఫ్లెక్సిబుల్, బెండ్ అవ్వడం. కొన్ని విషయాలలో మనకు అనిపిస్తుంది కదా, ఏం తప్పు చేయలేదు కదా, ఏం పొరపాటు చేయలేదు, ఎందుకు పడాలి వీళ్ళంటే అని అనిపించినప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని వదిలేసుకోవాలి, కొన్ని ఎదురు వాదనలు వద్దు అనుకున్నప్పుడు కొన్ని బెండ్ అవ్వడం బెటర్ అంట. అది స్త్రీకి మంచి దేవుడిచ్చిన ఆధిక్యత అంట. అంటే స్త్రీ మాత్రమే బెండ్ అవ్వగలదు, కట్టుకోగలదు. ఇంకోటి ఏంటంటే కుటుంబం అంతటిని తనొక్కతే ఏమంటారు యూనిటీ తీసుకురాగలదు, ఐక్యత తీసుకురాగలదు. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఎవరినో ఒకరిని మనం కాంప్రమైజ్ చేస్తాం. అదే ఫాదర్ దగ్గరికి పంపిస్తే ఇంకో 2 దెబ్బలు వేస్తాడు వాళ్ళు ఇద్దరికి కలిపేసి. ఒకసారి నేను ఒక సందర్భం చూసిన, బాగా ఫాదర్ నిద్రలో ఉన్నాడంట, ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుంటున్నారు. కోపంతో వచ్చి ఏం చేయాలో అర్థం కాక పిల్లోని మెటల్ బాటిల్ తీసుకొని విసిరేస్తే పిల్లోడు వెంటనే చల్లటి తగిలి చనిపోయిందంట. సో ఇలాంటి సందర్భాలు ఎట్లా అవుతాయంటే అది ఇంట్లో ఎవరికి సాధ్యం కాదు. పురుషులకి, భర్తలకి, యజమానులకి అయితే అసలే సాధ్యం కాదు. సో ఇంట్లో ఐక్యత తీసుకురాగలిగినటువంటి ఆ ఆధిక్యత దేవుడు ఎవరికి ఇచ్చినాడు అంటే స్త్రీలుగా మనకే ఇచ్చిందంట. బెండ్ అవ్వడం కానీ, ఐక్యతగా పని చేయడం కానీ, ఐక్యతగా కుటుంబాన్ని చూసుకోవడం కానీ,
ఇవన్నీ కూడా బయటికి చాలా మనం కనపడతాం. ఎట్లా అంటే హుందాగా, మంచిగా గట్టిగా, చాలా స్ట్రాంగ్ అనిపిస్తాం చూడడానికి. ఎవరైనా వచ్చి ఒక మాట మనకి ఇష్టమైన వాళ్ళు కానీ, కుటుంబంలో ఎప్పుడు మనల్ని చూసేవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళే మనల్ని ఒక మాట అన్నారనుకోండి, ఆ ఎముక కాస్త ఐస్ క్యూబ్ లాగా అయిపోతుంది అనమాట, కరిగిపోతాం. అంటే ఎట్లా అంటే ఒక యూనిటీ మనమే క్రియేట్ చేయగలుగుతాము. ఒక మంచి ఇంట్లో ఐక్యత, బెండ్ అవ్వడం కానీ, ఫ్లెక్సిబుల్ గా ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో ఎలా బెండ్ అవ్వాలో అది మనకే తెలుసు అంట. దేవుడు ఆ ఆలోచనలు కానీ, ఆ ఓపిక కానీ, ఆ జ్ఞానం, అప్పటికప్పుడు నడుచుకున్న జ్ఞానం కానీ ప్రభు శ్రీగా ఆ పక్కటెముకతో పోల్చి చెప్తా ఉన్నాడు అలా చేయగలదు అని. రెండవది ఏంటిదంటే పక్కటెముకల కింద మూడు బాడీకి సంబంధించిన ఒక వాల్యుబుల్, చాలా విలువైన అవయవాలు పెట్టింది ప్రభు. అదేంటిది అంటే హృదయము, కాలేయము, ఊపిరితిత్తులు. ఈ 3 పక్కటెముకల కిందనే ఉంటాయి. అవి ఏంటిది, నేను అలా కొంచెం ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా నేను గుర్తుండడం కోసం నేను ఇది తీసుకొస్తాను. హృదయము అనంటే నీ వ్యక్తిగత జీవితం, కాలేయము అనంటే నీ కుటుంబము, ఊపిరితిత్తులు అంటే నీ సంఘము. ఒక విశ్వాసిగా రక్షింపబడిన తర్వాత, ఒక బిలీవర్గా నువ్వు ఈ మూడింటిని నువ్వు కాపాడుకోవాలి. ఒకటి నీ వ్యక్తిగత జీవితము, 2 నీ యొక్క కుటుంబము, 3 నీ యొక్క సంఘము. ఈ 3 విషయాలలో అవి పక్కటెముకలు ఎలా కప్పి పెడతాయో నువ్వు కూడా అలా కప్పి పెట్టే ఆ స్త్రీగా నువ్వు ఉండాలి అని ప్రభు యొక్క ఆశ. ఎందుకు అనంటే మామూలుగా ఇప్పుడు మనం ఏదన్నా ఆడవాళ్ళకు ఉండే మైనస్ ఏంటిదంటే నోటి మాటలు. పురుషులంతా డే అంతా ఒక 5,000 మాటలు మాట్లాడితే స్త్రీలంతా 25,000 మాటలు మాట్లాడగలరంట. పురుషులు ఒకే వేలో ఆలోచిస్తారంట, ఒకే పని జరుగుతుందంట, ఒకే దారి అనేది ఉంటుంది వాళ్ళకి. కానీ స్త్రీలుగా మాట్లాడుకుంటా అన్ని వేలు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూడండి, మీరు కూరగాయలు కట్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడతారు, కర్రీ చేసుకుంటా ఫోన్ మాట్లాడతారు, ఫోన్ మాట్లాడుకుంటూ వేరే పని చేస్తారు. అదే పురుషులను అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఫోన్ మాట్లాడుతారు అంటే ఇంకో పని పెట్టుకోరు, ఒకవేళ పెట్టుకున్నా ఆ పని ఫెయిల్ అయిపోతుంది. అంటే ఆ యొక్క ఏకాగ్రత కానీ అవన్నీ కూడా దేవుడు స్త్రీలలో పెట్టినాడు. రెండోది ఆ వ్యక్తిగత జీవితం ఏంటిది అని అంటే నీకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా నువ్వు షేర్ చేసుకోవద్దు, నువ్వే కప్పి పెట్టుకోవాలి. అది డోర్ల నుంచి బయటికి రావద్దు. నీ యొక్క మాటలు అవి ఎట్లుండాలంటే దైవికంగానే ఉండాలి, ఆదరించే విధంగానే ఉండాలి, ఇతరులకి ప్రోత్సాహకరంగానే ఉండాలి. రెండోది ఏంటంటే నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు ఎవరికి కూడా షేర్ చేసుకోవద్దు. అంటే అవతల వ్యక్తులు ప్రార్థనా పరుల, లేకపోతే ఎవరికైనా ఏదైనా విషయం చెప్తే అది లాక్ అయిపోతుంది అక్కడే. లాక్ అయిపోయింది అంటే ఓకే, కానీ కొంతమంది ఉంటారండి కుటుంబంలో ఎవరైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో భార్య భర్త ఏదైనా మాట్లాడుకుంటారా, లేదా అత్త కోడలు ఏమైనా అరుచుకుంటున్నారు అనుకోండి, అవతలకి కొంచెం వినపడుతుంది, పక్కింటి ఆవిడకి. ఏం వినపడుతుంది అంటే ఏదో ఒక మాటే వినపడుతుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి సిస్టర్ మీ ఇంట్లో నిన్న కొంచెం గొడవ అయింది కదా, నాకు కొన్ని మాటలు వినిపిస్తున్నాయి అని మెల్లగా కట్ చేస్తుంది అంతే. ఆమెకేం తెలీదు వాస్తవానికి. ఇక మనం ఏం చేస్తాము, వామ్మ ఈమెకి అంతా తెలిసిపోయిందని చెప్పేసి ఫుల్గా TV9 రేటింగ్ ఇచ్చినట్టు మంచిగా ఇచ్చేస్తాం మనం ఇన్ఫర్మేషన్ అనమాట. అదేం చేస్తుంది అంటే ఆ పక్కింటి సిస్టర్ మన వీధి మన 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 కాలనీ అంతా స్ప్రెడ్ చేసి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మన కుటుంబాన్ని మనమే బయటికి స్ప్రెడ్ చేసుకున్న వాళ్ళం అయిపోతాం. మన మీద ఉన్న ఒక మంచి ఒపీనియన్ అనేది ఏమైతుందంటే బయటికి, అరే పలానా సిస్టర్ అట్లా కాదు, అంత మంచిగా మాట్లాడుతుంది, చర్చ్కి వెళ్తుంది, చాలా ప్రేయర్ఫుల్ ఉంటుంది, ఇదేంది ఇలా అని చెప్పేసి వాళ్ళు మన మీద ఒకలాంటి, ఇప్పుడు ఎట్లా అంటే డైరెక్ట్ చూసిన దానికంటే చెప్పుడు మాటలు చాలా నీట్గా ఉంటాయి అంతేగా. పురుషులు అబద్ధం ఆడుతుందంటే పడక కట్టినట్టు ఉంటుందంట, కానీ స్త్రీలు అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉంటుందంట. అంటే అంత నీట్గా చెప్పగలరు అనమాట స్త్రీలు. అబద్ధమైనా చెప్పగలరు, బ్యాడ్ న్యూస్ అయినా స్ప్రెడ్ చేయడానికైనా చెప్పగలరు. సో మన వ్యక్తిగత జీవితాన్ని మనం ఆ పక్కటెముకలు ఎలా కప్పి పెడుతున్నాయో దేవుడు మనల్ని వాటితో పోల్చాడు కనుక మన వ్యక్తిగత జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు మన విషయాలు అనేది దేవుడు అక్కడ మనకి చూపిస్తా ఉన్నాడు. రెండవది కుటుంబ విషయంలో కూడా, మీ పిల్లల విషయంలో కానీ, మీ భర్త లేదా మీ అత్తమ్మ ఎవరైనా, మన ఇంట్లో ఎవరైనా కావచ్చు, వాళ్ళ విషయంలో కూడా మనం ఎలా ఉండాలి అని అంటే ఏదైనా వాళ్ళు మనం గాయపరిచిన చేసినా ప్రభువుకి చెప్పుకునే వారంగా ఉండాలి. డోర్ దాటొద్దు.
నువ్వు దేవుడు అంటాడు కదా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి, తలుపుల దగ్గర వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి మొరపెట్టమని చెప్తాడు కదా సువార్తలో. మత్తయి కాదు, సువార్తలలో ఉండి నాకు కరెక్ట్గా గుర్తులేదండి రిఫరెన్స్. సో నువ్వేం చేయాలి అని అంటే నీ కుటుంబ విషయాల్లో కానీ నీ పిల్లలు కొంతమంది ఎట్లా ఉంటారంటే ఒకరు బాగా తెలివైన వాళ్ళు ఉంటే ఇంకొకరు కొంచెం మామూలుగా ఉంటారు. ఒకరు బాగా షార్ప్ ఉంటారు దేవుడి విషయంలో కానీ ఏదైనా పని విషయంలో చదువు విషయంలో, ఇంకొకరు నార్మల్గా ఉంటారు. లేదా నీ ఆలోచనలు తగ్గట్టు వాళ్ళు ఇంట్లో వాళ్ళు మసిలిపోకపోవచ్చు. ఇవన్నీ మనం గమనించుకున్నప్పుడు ఏం చేయాలంటే రహస్యంగా ప్రభువు దగ్గర ప్రార్థన చేయాలి తప్ప మళ్ళీ అన్నులు కానీ నైబర్స్ కానీ మనం షేర్ చేసుకోవద్దు. అలా కప్పిపెట్టే వారంగా ఉండాలి మనం. రెండవది నీ సంఘం, ఇది కూడా నీ కుటుంబమే. దేవుడు నీకు ఇచ్చిన ఆధ్యాత్మికమైన కుటుంబం ఇది. దేవుడు రక్తంలో కడగబడిన వారు మనమంతా ఒక ఫ్యామిలీ. సంఘంలో కొంతమంది ఏం చేస్తారంటే పాస్టర్ గారు ఇట్లా అన్నాడు, లేదా పలానా సిస్టర్ ఇట్లా అన్నది, పలానా వ్యక్తి నాతో ఇలా మాట్లాడి నన్ను వేరే సంఘంలో స్ప్రెడ్ చేసినావు అనుకో, మన సంఘం మీద ఉన్న మంచి నేమ్ కానీ మంచిది కానీ అవతలకి వేరేలాగా స్ప్రెడ్ అయిపోతుంది అది. అరే నేను ఇన్ని రోజుల నుంచి పలానా చర్చ్ మంచిది అనుకున్నా, అయితే వాళ్ళ చర్చిలో కూడా ఇదే దెబ్బలాటలు ఉన్నాయంట తెలుసా అని చెప్పేసి వాళ్ళకి మన మందిరానికి ఒకరు రావాలి అనే పరిస్థితి వాళ్ళకి ఆలోచన వారికి వెళ్ళిపోతుంది. నీ కుటుంబం కానీ నీ వ్యక్తిగత జీవితం కానీ నీ యొక్క సంఘం కానీ నువ్వెవరికి స్ప్రెడ్ చేయొద్దు. కానీ నిన్ను ఎవరైనా గాయపరుస్తున్నా, ఎవరైనా బాధ పెట్టినా, ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఏం చేయాలి అని అంటే ప్రార్థన ఇది మనకి ఎప్పుడు ఫీల్గా దేవుడు మనకి ఇచ్చే గొప్ప విషయం. ఎవరు గంటలు కూర్చోలేరు, కానీ మనమైతే మనం కలుసుకుంటే ఏమైనా చేయగలుగుతామా అనే ఆలోచన, ఆ యొక్క ధైర్యాన్ని, ఆ యొక్క ఏమంటారు స్టేబిలిటీ దేవుడు మనకి ఇచ్చాడు కూడా. అందుకే దేవుడు చూడండి ఇంకొక విషయం, ఇప్పుడు ఒకవేళ పక్కటెముక కాకుండా తోడెముక మీద మీరు సర్కస్ చేసే వాళ్ళని చూసారు కదా, వాళ్ళు ఐస్ బార్లు వలగొట్టుకుంటారు చెస్ట్ మీద పెట్టుకొని, తర్వాత బైక్స్ రేసింగ్ బైక్స్ చెస్ట్ మీద నుంచి పోతా ఉంటాయి, చాలా బరువులు దాని మీద పెట్టుకుంటారు. ఊర్లలో అయితే ఈ సంక్రాంతి ఆ టైం వచ్చినప్పుడు ఎద్దులని చెస్ట్ మీద నిలబెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకు అంత భారాన్ని తొడెముక మీద నుంచి బైక్ పోయింది అనుకోండి, ఇరిగి 2 ముక్కలు అవుతుంది. అదే ఇంకా ఏదన్నా ఐస్ బార్లు పెట్టుకున్నారు అనుకోండి, అవి కూడా పగిలిపోతాయి. కానీ పక్కటెముకలు చూడండి, అంటే అవి ఎంత భారమైనా మోయగలుగుతాయి, యూనిటీగా ఉంటాయి కాబట్టి ఎంత భారమైన మోయగలుగుతాయి. మనం కూడా కుటుంబంలో నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది కదా, అన్ని నేనే చూసుకోవాలా అనిపిస్తుంది, అన్ని నేనే చేయాలా అనిపిస్తుంది. అవును, నువ్వు చేయగలుగుతావు కదా, నీకు ఆ భారం ఉంది కాబట్టి దేవుడు నీకు ఇచ్చింది. కొంతమందికి ఇంట్లో పురుషులు మంత్లీ శాలరీ, నాకు ఒక సిస్టర్ తెలుసు, తను అంటది అక్క ఒక 5,000 తీసుకొచ్చి ఇస్తాడు అక్క, ఇక అవన్నీ మంత్ అంతా చేయాలి, మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఏం చేయాలని అడుగుతాడు అక్క అని చెప్పేసి అంటే. అయితే ఆ భారం ఎవరికి ఇచ్చాడు అని అంటే నీకే ఇచ్చాడు. ఆ జ్ఞానముతో నువ్వు నడుచుకోగలుగుతావు, ఆ భారం నువ్వు మోయగలుగుతావు, అన్ని విషయాల్లో భారం నువ్వు మోయగలుగుతావు. పవర్ బిల్లు, పాల బిల్లు, పనామకి, ఇంట్లో పనులు అన్నీ నువ్వు బ్యాలెన్స్ చేయగలుగుతావు. వాళ్ళకి ఆ యొక్క అంత ఆలోచన విధానం అంత ఉండదు వాళ్ళకి ఇంట్లో విషయాలలో. సో ఆ పక్కటెముకలు భారం వస్తాయంట. మనం కూడా మన కుటుంబ భారం కావచ్చు, మన ఫ్యామిలీలో పనుల భారం కావచ్చు, లేకపోతే మన సంఘంలో నీకు ఏదైనా పని పరిచయం ఏదైనా ఉంటే ఆ భారం కూడా మనం మోసే వారంగా దేవుడు మనకి అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. దెన్ ఇంకొక విషయం ఏంటంటే అవి ఏదైనా గాయపడ్డాయి అనుకోండి, ఒకవేళ దురదృష్టవశాత్తు విరిగిపోయింది అనుకోండి ఏదైనా ఎముక, ఏ ఎముకకైనా మనం సర్జరీ చేయడం కానీ, లేకపోతే కట్లు వేస్తాం కదా, కట్ వేయడం, పిఓపి కట్లు వేయడం అట్లా చేస్తారు. కానీ పక్కటెముకలకు వేయరాదు, వదిలేస్తారు అట్లనే. ఎందుకు అని అంటే వాటంతట అవే రికవర్ అయిపోతాయి అని చెప్తారు డాక్టర్స్. మాక్సిమం నేనైతే అదే విన్నాను. అయితే నేనేమనుకున్నా అంటే అట్లెట్లా అయిపోయి అవి ఎట్లా వాటంతట అవి చేసుకోగలుగుతాయి అని అంటే అవి యూనిటీగా ఉంటాయి కదా, ఆ యూనిటీలో వాటికి ఒక మంచి వాటంతట అవే రికవర్ అయిపోతాయి అంట అని నేను అనుకున్నా. అవునా అసలు నిజంగా ఎంత గొప్ప విషయం ఇది. మనం కూడా ఎవరైనా మాటలన్నా, ఎవరైనా బాధ పెట్టినా, గాయపరుస్తున్నా కూడా మనం ఎవ్వరు ఓదార్చలేరు. ఒకవేళ ఎవరైనా ఓదార్చడానికి ముందుకు వచ్చి ఇంకెక్కువ ఏడుపు వస్తుంది మనకి. అవునా ఇట్లా అయినా బాధపడుతుంది అంటే ఇంకొంచెం ఏడుపు వస్తూ ఉంటుంది.
అదే మన దగ్గరికి ఎవ్వరు రాకుండా ఉన్నారు అనుకోండి, మనల్ని దేవుడు ఓదారుస్తాడు. మనంతటా మనమే మళ్ళీ రియలైజ్ అంటే ఏమంటారు, పునరావృతం. నాకు ఇంగ్లీష్ రాదు. పునరావృతం అంటే మనంతటా మనమే దాన్ని రికవర్ అయిపోయి మళ్ళీ మనం పూర్వపు స్థితికి రాగలుగుతాం. అంటే అంత ఆలోచన దేవుడు మనకు పెట్టినాడు. అయితే స్త్రీలుగా నిజంగా దేవుడు ఎంత గొప్ప ఆలోచన. భారం మోసేవారు, ఫ్లెక్సిబుల్ గా ఉంటాం, ఎక్కడంటే అక్కడ బెండ్ అవుతా ఉంటాం. మన విషయాలు మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలని ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. తర్వాత ఐక్యతగా పని చేయడం దేవుడు కృపనిస్తా ఉన్నాడు. ఐక్యతగా పని చేయాలని చెప్తా ఉన్నాడు. ఇంత దేవుడు ఆధిక్యత ఒక్క చిన్న పక్కటేమో ఎముక వెనకాల ఇంత కథ ఉందా అనిపించింది నాకు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు ప్రభా. నేను అనుకున్నా, ఆహా అయితే ఇట్లా ఉండాలి మనం స్త్రీలుగా, ఇట్లా భారం మోసేవారుగా ఉండాలి, ఇట్లా ఐక్యత కలిగి ఉండాలి, ఇట్లా మన మనసు ఏదైనా గాయపడిన ఆత్మీయ జీవితంలో మనల్ని ఎవరైనా ఇలా కృంగదీసిన మనంతటా మనం దేవుడి కోసం నిలబడాలి అనే విషయాలు నేను కొన్ని నేర్చుకున్నా. రెండవదిగా 128వ కీర్తన అనుకుంటా అండి, ఒకసారి చదువుతారా? 128వ కీర్తన. నీలోకి నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉంటుంది అని ఉంటుంది. 3వ వచనంలో ఉంటుంది, నీలోకిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండు. అయితే ఇక్కడ ప్రభు మళ్ళీ ద్రాక్షవల్లితో పోలుస్తా ఉన్నాడు స్త్రీని. ద్రాక్షవల్లికి ఉండిన మంచి లక్షణాలు ఏంటి? న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళి అన్ని చెట్ల మీద రాజుగా ఉండడానికి నువ్వు మా దగ్గరికి వస్తావా అని అడిగితే ఆ చెట్లు అంటే ఎగ్జాంపుల్ చెప్తాడు అక్కడ ఒక రాజు. అదంతా ఆ చెట్టు అంటది, నేను నా మధురమైన పానీయాన్ని ఆదిత్యానికి ప్రభు బిడ్డలకి ఇవ్వకుండా మీ మీద రాజునై ఉండి అటు ఇటు ఊగడానికి నేను రాను, నాకు ఇష్టం లేదు అంటది. అంటే ద్రాక్షవల్లికి ఉన్న మంచి లక్షణం ఏంటిది అంటే లోబడే స్వభావము. ఇంకోటి ఏంటంటే ద్రాక్షవల్లి కాదు, వృక్షం కాదు. అంటే ఎంతసేపు పక్కన ఆనుకోవడమే, వేరే దాని మీద అల్లుకొని పోవడమే ద్రాక్షవల్లికి ఉన్న స్వభావం. కంపల్సరీ ద్రాక్ష తోటలకి ఏమేస్తారు, పందిర్లు వేస్తారు కదా, పందిర్లు వేస్తారు. అయితే దానికి ఉన్న మంచి లక్షణం ఇంకోటి ఏంటంటే అది నీడనిస్తుందంట. పాత నిబంధన గ్రంథంలో నేను ఎక్కడో చదివాను, నాకు అంత గుర్తులేదు. అయితే దాని కింద కొంతమంది స్త్రీలు నివాసం ఉన్నారంట కొన్ని రోజులు. అక్కడ వాళ్ళ స్త్రీలు లేక వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నట్లుగా చదివాను. అంత కరెక్ట్ గా నేనైతే మళ్ళీ ఎప్పుడైనా జ్ఞాపకం చేస్తా ఆ వచనం. అంటే అది నీడనిస్తుంది, ఆశ్రయం ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది, ఇంకొకరి మీద అనుకుంటుంది. మనము ఆశ్రయం ఇవ్వాలి, నీడనివ్వాలి. మన దగ్గరికి ఎలా వస్తారంటే పలానా సిస్టర్తో మాట్లాడితే చాలా సమాధానంగా ఉంటుంది, వెళ్ళి ఒక 5 నిమిషాలు మాట్లాడి రావాలి అనే ఆలోచన కలగాలి మనల్ని చూస్తే. దైవికంగా ఉన్నవారు, ఆత్మీయంగా ఎదిగిన బిడ్డలు, రక్షింపబడిన తర్వాత మన 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 ఆలోచన విధానము కానీ మన ఏమంటారు ప్రవర్తన కానీ మాటలు కానీ మారిపోతాయి. వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. వీళ్ళ దగ్గర ఈ సిస్టర్ చాలా నిదానంగా మాట్లాడుతుంది, చాలా ప్రేమగా మాట్లాడుతుంది, తన దగ్గరికి వెళ్తే కొంచెం నాకు సమాధానం దొరుకుతుంది. అంటే ఒక ద్రాక్ష తీగలాగా నువ్వు ఆదరించేదానిగా, నీడనిచ్చేదానిగా, ఆదిత్యం ఇచ్చేదానిగా నువ్వు ఉండాలి అని ప్రభు పోలుస్తా ఉన్నాడు. రెండవది ఆనుకుంటుంది, అది పందిరి లేకుండా స్వతహా ఎదగలేదు. అయితే పెన వేసుకుంటది. ఇది బెటర్. పెన వేసుకోవడం మీన్స్ నీ భర్తని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, వీటిని కాదు పెన వేసుకునేది. కనపడని క్రీస్తుని పెన వేసుకోవాలి మనం. మన పందిరి ఎవరైనా అంటే క్రీస్తు. అంటే నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు లోకంలో బైబిల్ ఇస్తే బైబిల్ చదవదు, కడపత్రికలు ఇస్తే కడపత్రికలు చదవదు. కొత్త నిబంధన తీసుకుపోయి ఇచ్చి మత్తయి సువార్త చదవమంటే చదవడు, కానీ రేణు సువార్త చదవమంటే చదువుతుంది, ఉమా సువార్త చదవమంటే చదువుతుంది, రమా సువార్త చదవమంటే చదువుతుంది. అంటే నిన్నే చదువుతారు వాళ్ళు. నువ్వే ఒక పత్రికగా ఉండాలి, నువ్వే ఒక సువార్తగా మార్చబడాలి. అయితే ఆ కనబడని క్రీస్తుని మనం చూపించాలి, కనబడని పందిరిని. ఇప్పుడు ద్రాక్ష తీగను చూస్తారా ఎవరైనా? పందిరిని చూస్తారా? పందిరి అసలు ఎవరు వేశారు, ఎట్లా వేశారు, ఏ వైర్లతో వేశారు, ఏ కర్రలతో వేశారు, ఎవరు చూడరు, కానీ తీగలను మాత్రం చూస్తారు. ద్రాక్ష తీగలను చూస్తారు. చూసినప్పుడు
ఎంత బాగుంది, ఎంత గ్రీన్ కలర్, ఎంత ఎంత గెలలేసింది, ఎంత సమృద్ధిగా ఫలించింది అని అంటారు. కానీ వెనకాల ఉన్నది ఎవరు, దానికి ఆనుకున్నది ఎవరు అని అంటే క్రీస్తు. మనం మనం ఎవరిని పైన వేసుకోవాలి అని అంటే క్రీస్తుని పైన వేసుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటది కదా, నిజమైన ద్రాక్షవల్లిని నేను అని. ఆయనలో ఉంటేనే మనం ఫలిస్తాం, ఆయన మనలో ఉంటే ఫలిస్తాం, మనం ఆయనను ఆనుకొని ఉంటే ఫలిస్తాం. అయితే మనం క్రీస్తుని మాత్రమే పెనవేసుకునే వారంగా ఉండాలి. క్రీస్తుని మనము చూపించలేము, కానీ మన ఫలభరితమైన జీవితము, మన ఆధ్యాత్మిక జీవితం ద్వారా క్రీస్తు మనలో కనపడుతుంది, క్రీస్తుని మనము చూపించగలుగుతాం. అయితే ఆ పందిరి ఎవరై ఉండాలి మనకు అని అంటే నీ బెస్ట్ ఫ్రెండో, నీ పాస్టరో, మీ భర్తో, మీ అమ్మో, మీ నాన్నో కాదు, కానీ క్రీస్తు అయి ఉండాలి. క్రీస్తుని మనం పెనవేసుకుంటేనే ఫలభరితంగా మనం జీవించగలుగుతాము, క్రీస్తుని మనము చూపించగలుగుతాము. ఏమంటారు, ఆ యొక్క లక్షణాలన్నీ మనలోకి రావాలి అని అంటే మనం ఆయనపై ఆనుకున్నప్పుడే ఆ లక్షణాలు మనలో కనపడతాయి. నిజమైన ద్రాక్షవల్లిగా మనం ఆయనలో ఫలిస్తాము. ఇంకోటి ఏంటంటే అది రసాన్ని ఇస్తుంది కదా, ఫలాలు ఇస్తుంది కదా. ఆ ఫలాలు ఎంతగా దంచబడతాయి, వడకట్టబడతాయి, మరకబెట్టబడతాయి, ఎంత ఉంటది కదా. అయితే అనుకుంటుందా, నేను ఎందుకు ఇవ్వాలి, ఇంత దంచబడుతున్నాము, ఇంత చేయగలుగుతుంటే ఈ రసం నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఆగుతుందా అండి? అది ఆగదు కదా. అంటే దంచబడతాం మీన్స్ శ్రమల ద్వారా మనం నలగొట్టబడతాం, శ్రమల ద్వారా మనం దంచబడతాం. నువ్వు ఎంత దంచబడతావో అంత మధురమైన జ్యూస్గా మార్చబడతావు. నువ్వు శ్రమల ద్వారా ఎంత నలగొట్టబడతావో అంత పరిమళం నీలో నుంచి వస్తుంది. అందుకని మనం ఏదైనా వచ్చినప్పుడు శ్రమలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఏదైనా వచ్చినప్పుడు అస్సలు కృంగిపోవద్దు. దీని ద్వారా మనం ఏదో మెరుగుపెట్టబడుతున్నాం, దీని ద్వారా మనం ఏదో ఇంకొంచెం బెస్ట్కి వెళ్ళబోతున్నాం, ఇంకో స్టెప్ వెళ్ళబోతున్నాం అనేది మనం గమనించుకోవాలి. కానీ ఇంత దంచబడుతున్న ప్రభువా, ఇంకా నలగొట్టబడుతున్న ప్రభువా, ఇది నాతో నవ్వట్లేదు అనే ఆలోచనలు మనలోకి రావద్దు. అంటే ఆయన నిన్ను ఒక పరిపూర్ణతలోకి తీసుకురావడం కోసం ఏదో ఒకటి ఇచ్చినప్పుడు మనం ప్రభు మీద ఆనుకొని ఉన్నాం కాబట్టి ఆయనని కనుక్కునే వారంగా, విసుక్కునే వారంగా మనం ఉండొద్దు. అందుకే ప్రభు ద్రాక్షవల్లితో కూడా స్త్రీని పోలిస్తా ఉన్నాడు. ఇంకొక మాట ఉంటుంది పరమగీతాల్లో, బండ సందులో పావురాన్ని గురించి పోలిస్తాడు ప్రభు స్త్రీని. ఎందుకు పావురం గురించి పోలిస్తున్నాడు? నాకు అది కూడా అనిపించింది. పావురమే గువ్వలే అని అంటాడు అని అనిపించినప్పుడు పావురంకి కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయంటండి. అవేంటి అంటే పావురం అంతా నిష్కలంకమైందంట, మనకు తెలుసు ఆ విషయం. ఇంకోటి పావురంలో లోపల ఉంటది కదండి, చేదు అంటారుగా, పిత్తాశయం అని అంటారు. అది ఉండదంట. అన్ని జంతువులకి, అన్ని పక్షులకి, మనకు కూడా ఉంటది, కానీ అసలు చేదు అనే స్వభావం లేని పావురం అంట. ఇంకొకటి పావురం ఏం చేస్తుందంట అంటే మూలుగే స్వభావం, మూలుగులు ఇడుతుంది, మనకు అందరూ తెలుసు కదా. అయితే అది ఎట్లా మూలుగుతుందంట అంటే కావాలనే మూలుగుతుందంట. ఎట్లా కావాలని అని అంటే పోయి కొన్ని చిన్న చిన్న గులకరాలు మింగుతుందంట. అది మింగి వచ్చి అంగలార్పు మూలుగటం అంటే అవి అరిగేదా, ఆ పెయిన్ దానంతట అదే పెయిన్ తెచ్చుకుంటుంది అనమాట. కావాలని ఎవరైనా గాయపరుచుకుంటుందా అండి మనల్ని మనం? అది అట్లా గాయపరుచుకుంటుందంట. ఆ ఇక చిన్న చిన్న రాళ్ళు మింగేసి అవి అరిగేదాకా మూలుగుతుందంట. అయితే నేనేమంటున్నా అంటే మనకున్న సమస్యలను బట్టి మూలగటం కాదు, కానీ నశించిపోతున్న ఆత్మల కొరకు, వెనుకబడిపోతున్న ఆత్మల కొరకు, మన కుటుంబాల కొరకు, మన నైబర్స్ కొరకు మనం మూలుగులిడి ప్రార్థన చేసే వారంగా ఉండాలి అని ప్రభు పావురాన్ని చూపిస్తా ఉన్నాడు. మన దేశం ఉంది, నశించిపోతుంది, రాష్ట్రాలు, మన చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మంది దేవుడి ప్రేమ తెలియదు. మనకైతే దేవుడి ప్రేమ తెలుసు, నిరీక్షణ ఉంది. మనకు కొన్ని సంవత్సరాలు ఈ యొక్క భూమి మీద ఈ లైఫ్ లో మనం ఫేస్ చేసేది, తర్వాత 100 years 1000 years ఆయనతో మనం చక్కగా హ్యాపీగా ఉంటాం కదా. అది మనకే తెలుసు, క్రైస్తవులుగా మిగతా వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళ కోసం మనం అంగలార్చే వారంగా ఇర్మియా 9:17 అంటాడు, ఆలోచించుడి, రోదన చేసే స్త్రీలను కనుగొనుడి, అంగలార్పు విద్య నేర్చుకున్న స్త్రీలను కనుగొనుడి, వాళ్ళని పిలువనంపుడి అని. అంగలార్చే వాళ్ళు, రోదన చేసే వాళ్ళు తక్కువైపోయారండి. ప్రేయర్ కూడా ఫ్యాషన్ అయిపోయింది. ప్రేయర్ చేయడానికి కూడా వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, ఇలాంటి అవి వచ్చేసినాయి సంఘంలోకి. ప్రార్థన చేయమంటే చాలా ఫీల్ అయిపోతున్నారు, వాక్యం కొరకు ప్రార్థన అంటే నేనే చేయాలని. కానీ అలా కాదు, ప్రార్థన చాలా దేవుడితో సహవాసం. అది మనం మూలిగే వాళ్ళంగా ఉండాలి, మనం అంగలార్చే వాళ్ళంగా. అది మనకు మాత్రమే ఆధిక్యత, అది మనకు మాత్రమే ఉంది.
అది పురుషులు రోదన చేయడం చాలా కష్టం. వాళ్ళు ఏడవలేరు. వాళ్ళ హార్ట్ చాలా స్ట్రాంగ్. అది వాళ్ళు బయటికి రానియరు. కానీ మనమైతే అంగలార్పు చేయగలుగుతాం. ఆత్మల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థన చేయగలిగే ఆ యొక్క మంచి ఆధిక్యత, ఒక వరం అనుకోవాలి. అదైతే నిజంగా కొంతమంది చూడండి, చిన్న సమస్య వస్తే చాలు చేస్తే అసలు చెమ్ములు గారిపోతాయండి కళ్ళలో నుంచి. ఎక్కడి నుంచి వస్తుందో ఆ రోజున అనిపిస్తుంది. నేనంతా ఈ మనుషుల ముందు ఇన్ని కన్నీళ్ళు గారిసే బదులు ప్రభు ముందు అవన్నీ కుమ్మరిస్తే ఆయన కవిలలో, ఆయన బుద్ధిలో చక్కగా దాచిపెట్టుకుంటాడు కదా. ఆ కన్నీళ్ళ ద్వారా, ఆ విలువైన కన్నీళ్ళ ద్వారా అనేక ఆత్మలు లేక అనేక కార్యాలు జరుగుతాయి కదా అనిపిస్తుంది నాకు. అందుకే మనం ఎవరి దగ్గర మూలగాలి అంటే ప్రభు దగ్గర ఆత్మల కొరకు మూలిగే వారంగా ఆ భారం ప్రభు మనకే పెట్టాడు. అందుకే ప్రభు బండసందులో పావురమా అంటాడు. ఆ పావురాలు మనమే. బండసందులో పావురం అంటే ఎక్కడెక్కడో ఉంటాం. ఎక్కడ హైలైట్ కావాలని ఏం ఉండదు. ఎక్కడో స్టేజ్ల మీద మైక్లలో కనపడాలి, యూట్యూబ్లలో కనపడాలని ఏం రూల్ లేదు. నువ్వు ఏ బండసందులో ఉంటావో, ఎక్కడ గుడారంలో ఉంటావో, ఎక్కడైనా మూలుగు. కానీ ప్రభు నీ దగ్గరికి వచ్చి ఆయన సహవాసం చేశాడు. నీ మూలుగులు వింటాడు ఆయన. నీ విజ్ఞాపన, నీ అంగలార్పు, నీ రోదన వింటాడు ఆయన. అందుకే ప్రభు బండసందులో పావురమా అని పావురంతో పోలుస్తా అన్నాడు. ఇంకొక విషయం చెప్తాను. టైం ఓకేనా? అయిపోయిందా? చెప్పమ్మా. ఇంకొకటి ఏంటంటే ప్రభు శారణవనంలో పుష్పము అంటాడు. దేవుడు పుష్పంతో కూడా పోలుస్తాడు స్త్రీలని. ఎందుకు పుష్పంతో పోలుస్తున్నాడు? పుష్పం అంట అది అది వికసించినంతసేపు సొలొమోన్ మహారాజు పోగొడతాడు కదా, అది ఉన్నంతసేపు ఎంత సౌందర్యంగా ఉంటుంది. అదంతా ఉన్నంతసేపు అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే ఆకర్షిస్తుంది. అది మనం క్రీస్తులోకి ఆకర్షించే విధంగా మనం ఆ జీవితం జీవించాలి. రెండోది, పువ్వులు ఎక్కువ పైకి వికసించడమే చూసినా కానీ కిందికి వికసించడం, కిందికి ఏలాడబోవడం నేను చాలా తక్కువ. అవి పైకే చూస్తాయి. మనం ప్రభు వైపే చూడాలి. మనం పైకే చూడాలి, కింది చూడద్దు. రెండోది, అది బ్రతికినంత సేపు అది ఎంత సెన్సిటివిటీ, ఎంత బాగుంటుంది అంటే చాలా అంటే డస్ట్ ఫామ్ అవ్వదు దానికి. ఎప్పుడన్నా చూడండి, డస్ట్ మంచిగా అప్పుడే వికసించిన పువ్వుకి డస్ట్ ఫామ్ అవుతుందా? ఫామ్ అవ్వదు. చాలా నీట్గా, మంచి పరిశుద్ధంగా పరిమళాన్ని వెదజల్లుతుంది, పైకే వికసిస్తుంది. అయితే అది బ్రతికినంత సేపు ప్రభు వైపే చూస్తుంది, ఆకర్షించేదిగా ఉంటుంది, మంచి పరిమళాన్ని వెదజల్లుతుంది, డస్ట్ ఫామ్ అవ్వనేది, మురికి అంటించుకోదు. మన జీవితం కూడా కొంచెం మనల్ని కూడా ఆ పువ్వుతో పోలుస్తున్నాడు. అంత అందమైన పుష్పాలు నేను అందరం కూడా. ఎలా అంటే మనం ఆకర్షించే వారంగా ఉండాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి, లోకంలో ఉన్న మాలిన్యం అంటించుకోవద్దు, పరిమళాన్ని వెదజల్లాలి. ఏం పరిమళం అంటే సాక్ష్య జీవితం కావచ్చు, వాక్యం కావచ్చు, ఏదైనా ప్రభువుకి సంబంధించిన పని కావచ్చు, మీ కుటుంబంలో సాక్ష్యం ఏదైనా, ఇది పరిమళించుమే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. ఈ మాట మనకు గుర్తు రావాలి. మన సాక్షి జీవితం పరిమళించాలంటే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించాలి. మనలో పరిశుద్ధాత్మ ఉంటే, పరిశుద్ధత మనలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం మురికి అంటించుకోవడానికి వెళ్ళాం, మట్టి అంటించుకోవడానికి వెళ్ళాం. అంటే లోక మాలిన్యం వైపు మనం ఆకర్షితులం కాలేము ఇక. కానీ మనము అన్నిటిని ఆకర్షించుకొని ప్రభువులోకి ఆకర్షింపజేసే మనసు మనలో ఉంటుంది. అలా పువ్వు అంత పరిమళాన్ని వెదజల్లుతుంది, అంత పవిత్రంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పైకి చూడదు, కింది చూడదు. అంటే మనం కూడా దిక్కులు చూడొద్దు. ఇక అవసరం వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు వీళ్ళని మనుషులని, రాజులను అస్సలు ఆశ్రయించొద్దు, మనుషులను అస్సలు ఆశ్రయించొద్దు. యెహోవానే ఆశ్రయించాలి, యెహోవా వైపే చూడాలి. అందుకే మనుషులని, రాజులని నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు అంటాడు ప్రభు. అందుకే మనం కూడా మన కళ్ళు ఎప్పుడు ఆకాశం వైపే ఉండాలి. మన దృష్టి ఎప్పుడు ప్రభువు వైపే ఉండాలి. మనం ఆయన వైపే చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఆ చెట్టు దగ్గరే అది అక్కడే ఉండిపోతుంది. దాని శేష జీవితాన్ని ఆ చెట్టు మొదట్లోనే అక్కడే రాలిపోతుంది. నువ్వు రక్షింపబడిన తర్వాత మళ్ళీ ఇంకా అటు ఇటు తొణికీసలాడే జీవితం, తొణికీసలాడే విశ్వాసం నీలో నాలో కనబడొద్దు. నీ శేష జీవితం ప్రభు పాదాల దగ్గర నువ్వు గడిపేలా దానిలాగా ఉండాలి. అదే ప్రార్థన చేసుకోవాలి మనం.
మా బాల్యంలోనూ, యవ్వనంలోనూ, వృద్ధాప్యంలోనూ ప్రభు దగ్గర మనం నిలబడగలిగితే అంతకంటే గొప్ప ఆధిక్యత ఇంకేమీ ఉండదండి. ఆ నిత్య రాజ్యంలో మనం నిలబడినప్పుడు ఎంత చక్కటి మాట, ఎవరికి తెలియని ఒక కొత్త పేరుతో ఆయన నిన్ను నన్ను పిలవబోతా ఉన్నాడు. ఈ లోకంలో ముద్దుగా అందరూ పిలుస్తారు, చిట్టి, పండు, బుజ్జి, కన్న అని. అవన్నీ ఈ లోకంలోనే. కానీ ప్రభు ఒక శాశ్వతమైన బిరుదు నీకు నాకు ఇస్తాడు. ఆ బిరుదు ఒక బహుమానం ప్రభు నీకు నాకు ఇస్తాడు. ఆ బహుమానం కొరకు పరిగెత్తాలి. ఆ బిరుదు కొరకు మనం ఆ బిరుదు సంపాదించుకునే వారంగా ఉండాలి. మన శేష జీవితాన్ని ప్రభు దగ్గర మనం గడపాలి. జీవించినంత కాలము పరిమళాన్ని వెదజల్లే వారంగా, జీవించినంత కాలము మాలిన్యం అంటకుండా, ఈ లోక మాలిన్యం అంటకుండా లోకంలోనే ఉంటాం. తామర పువ్వు కూడా లోకంలోనే ఉంటది, నీళ్ళల్లో ఉంటది, బురదలో ఉంటది. కానీ ఏ మాత్రం బురద అంటించుకోదు. చాలా పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తుంది. జీవించే గలము మనం అలా జీవించే ఆధిక్యత, ఆ శక్తిని, ఆ యొక్క మంచి ఆలోచనలు ప్రభు మనలో పెట్టాడు. ఎటుబడితే ఉరికి తొలిగే వాళ్ళగా ఉండొద్దు. మనకంటూ ఒక మార్గం ఉంది, మనకంటూ ఒక విధానం ఉంది ప్రభువులో, మనకంటూ ఒక ఆయన యొక్క పని ఉంది. అలా నడిచే వారంగా మనం ఉండాలి. నేను 4 విషయాలు చెప్పానండి. ఒకటి, స్త్రీని ఎందుకు పక్కటెముకతో పోల్చాడు, ఎందుకు ద్రాక్ష వల్లితో పోల్చాడు, ఎందుకు పువ్వుతో పావురంతో పోల్చాడు. ఇవి మనలో మనం అలవరుచుకున్నాం, మార్చుకున్నాం. ప్రభులో వర్ధిల్లుదాం, భార్యలుగా, తల్లులుగా, అన్ని విషయాల్లో మనం అన్ని ఆధిక్యతలు ప్రభు మనకి ఇచ్చాడు. నిజంగా నేను అంటాను, మనం అంటే దేవుడికి ఎంత ప్రేమ, ఎంత ఇష్టం. అందరు అంటారు ఆదం ఫస్ట్ చేయబడ్డాడు, పురుషుడే ఫస్ట్, స్త్రీ తర్వాత. సరే ఏదైతేనేమి, కానీ స్త్రీనే ఎక్కువ ప్రేమించింది అంటాను. అంటే మనల్ని మనం ఎందుకు తగ్గించుకోవాలి ప్రభువులో? అందరూ సమానమే కదా ఆయనలో, మేల్ ఫీమేల్ ఆయనకి ఏం లేదు కదా. అందుకే ఎవరో ఏదో అందరని మనల్ని మనం ప్రభువులు అస్సలు తగ్గించుకోవద్దు, తక్కువ చేసుకోవద్దు. మనం చాలా ఆయనకు ఇష్టమైన వాళ్ళం, శ్రేష్టమైన వారం. సో ఈ మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించి ఫలింపచేయును గాక.